హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి అనిల్ బ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, శివరాత్రి రోజు బిల్వ ఒత్తులు ఎలా పెట్టుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను. 2 కుందులు తీసుకోండి. బిల్వ కొమ్మకి 2 కొమ్మలు, సన్న కొమ్మలు, మనకి కుందుల్లో కూర్చునేటట్టు కొమ్మలు తీసుకొని ఎర్రని ఒత్తులు మనకి దొరుకుతాయి. ఎరుపు ఒత్తులు అని చెప్పేసి. లేదు అంటే మనము కుంకుమ నీళ్ళలో తడిపి కూడా వేయచ్చు. ఇదేమో నల్ల నువ్వులు, బియ్యము. ఇప్పుడు చూపించే విధానంగా మనం ఆ కర్ర ఉంటుంది కదా బిల్వదలది, దానికి ఈ 2 ఒత్తులు కలిపి దానికి చుట్టి దాంట్లో కుందులలో పెట్టుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అలా దానికి తిప్పేసి మనము నువ్వుల నూనె కానీ అదేంటిది నెయ్యి కానీ అది పెట్టుకోవాలి. అలా వాటిలో కూర్చోబెట్టుకోవాలి. మెయిన్ ఫస్ట్ కుందులు అనేటివి ఇట్లా సెట్ చేసుకున్నాక దాంట్లో బియ్యం వేసుకొని నల్ల నువ్వులు వేసుకొని వెలిగించుకోవాలి. ఇది బిల్వ దళ దీపము దేనికి అంటే మన అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి, ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలని చెప్పేసి మనం మండే అలా వెలిగించుకోవచ్చు. బియ్యం వేసి నల్ల నువ్వులు వేసి నెయ్యి వేసేసి వెలిగించేసుకోవాలి. చూడండి ఒకసారి. అది ఏమేమి వస్తువులు అయితే మీకు అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను. నల్ల నువ్వులు అనేది మన పూజా స్టోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. మన ఎర్రని ఒత్తులు కూడా మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్ చాలా అయ్యాయి కదండి, అక్కడ కూడా దొరుకుతాయి. లేదు అంటే మనం ఆ ఒత్తులని మన కుంకుమలో తడుపుకొని పెట్టుకున్న ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేసుకొని దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాను. మన ఏదైతే ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే అది మెల్లిమెల్లిగా పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంటుంది. మండే అలా వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ఓకే.